మాధవ అని ఇంటికి తీసుకొచ్చిన చక్రి. ఆనందంలో కుటుంబం. కోపంలో మాధవ చెంప పగలగొట్టిన నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. మాధవ ఎటు వెళ్ళిపోయాడో కనబడపోయేసరికి కుటుంబం అంతా కల్లోలమైపోతుంది. కల్లోలంలో అటు నారాయణ, ఇటు చక్రి, అలాగే కన్నా, కేశవ కూడా విపరీతంగా వెతుకుతారు మాధవ కోసం. కానీ మాధవ ఎక్కడా కనిపించడు. అయితే చక్రి బన్సీ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అన్నట్టు బుర్ర గోక్కుంటూ పీక్కుంటూ కూర్చుంటాడు. నారాయణ కూడా ఎంతో కష్టపడి అడుగుతాడు. తన వయసుకు వచ్చినా సరే తన సైకిల్ మీద పాపం ఊరూరా తిరిగి అడుగుతూ ఉంటాడు. అయితే ముందుగా కన్నా, కేశవ ఇద్దరు ఇంటికి వస్తారు. మహాలక్ష్మి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది? ఏమైనా తెలిసిందా? ఎక్కడున్నారు పెద్ది? కనిపించారా అని చెప్పేసి అడుగుతుంది ఎంతో ఆశతో మహాలక్ష్మి. అయితే కన్నా, కేశవ కూడా ముఖముఖం చూసుకొని మహాలక్ష్మి వైపు చూసి ఎక్కడా కనిపించలేదు వదినా అని చెప్పేసి అంటాడు కన్నా. అయ్యో పెద్ది, ఎటు వెళ్ళిపోయావు? నా వల్లే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు, ఎలా, ఏం చెయ్యాలి అని చెప్పేసి మహాలక్ష్మి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఒకవైపు కన్నా కూడా ఎటు వెళ్ళిపోయాడు అన్నయ్య, నాకు చాలా టెన్షన్గా ఉంది, ఏం చేయాలో ఏమీ పాల్పోవట్లేదు, ఏడుపు వస్తుంది నాకు అని చెప్పేసి అంటాడు కన్నా. ఏం పర్వాలేదు కన్నా, ఏం కాదులే, అన్నయ్య దొరుకుతాడు అని కన్నాని, మహాలక్ష్మిని కూడా ఓదారుస్తాడు కేశవ. అయితే వీళ్ళు ముగ్గురు ఇలా కూర్చొని దిగాలుగా ఉన్నప్పుడు చక్రి కూడా ఇంటికి వస్తాడు. అయితే మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ చక్రి దగ్గరికి వెళ్ళి, ఏమైంది చక్రి, దొరికారా అన్నయ్య, ఎక్కడున్నారు, పెద్ది దొరికారా అని చెప్పేసి ఎంతో ఆశగా అడుగుతుంది. ఇంకెక్కడ అన్నయ్యండి, ఎక్కడా లేడు, కన్స్ట్రక్షన్ సైట్లు కూడా వెతికాను, ఎక్కడా కనిపించలేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో, నా అన్నయ్య ఎక్కడున్నాడో ఏమీ అర్థం కావట్లేదని తల కొట్టుకుంటూ విపరీతంగా ఏడుస్తాడు చక్రి. అది చూసి మహాలక్ష్మి, ప్లీజ్ అండి ఏడవకండి, దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు పెద్ది, మనందరం ఒక పని చేద్దాం అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అయితే మహాలక్ష్మి, ఏం పనండి, ఎంత కష్టపడ్డాము, ఎంత వెతికినా సరే ఊరూరా వెతికాము, ఎక్కడ కనిపించకపోతే ఏమనుకోవాలి, ఎటు వెళ్ళిపోయాడు అసలు ఈ అన్నయ్య, మమ్మల్ని వదిలేసి అంత ఈజీగా ఎలా వెళ్ళిపోగలిగాడు, ఏమాత్రం బాధ కూడా లేదా అన్నయ్యకి అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తాడు చక్రి. అప్పుడు మహాలక్ష్మి, చక్రి గారు ఒక పని చేద్దాం, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, అది చాలా మంచి పని అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అప్పుడు కన్నా, పోలీస్ కంప్లైంట్ అంటే వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మహాలక్ష్మి, మరి మనం ఇంత కష్టపడి వెతుకుతున్నాం, ఎక్కడా లేనప్పుడు పెద్ది ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఉంటాడు, వాళ్ళైనా సరే మనకు సహాయం చేస్తారు కదా, మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది, ప్లీజ్ చక్రి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, నేను కూడా వస్తాను, మన ఇద్దరం కలిసి వెళ్దాం పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. సరే అని చెప్పేసి చివరాఖరికి చక్రి ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని వెళ్తారు. అయితే పోలీసు ఏంటి మ్యాటరు అని చెప్పేసి అడుగుతాడు. సార్, ఇలా మా ఇంట్లో మా ఆయన వాళ్ళ అన్నయ్య తప్పిపోయాడు సార్, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు, ఇదిగోండి సార్ ఈ లెటర్ రాసేసి వెళ్ళిపోయాడు, ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు సార్, అతను చాలా మంచి వ్యక్తి, పోనీ ఎవరైనా పగవాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్లారా అంటే ఏం లేదు సార్, అతని పని ఏదో అతను చూసుకుని వచ్చేస్తారు, ప్లీజ్ సార్ ఒకసారి వెతికి పెడతారా, ఇదిగోండి సార్ ఆయన ఫోటో అని చెప్పేసి మహాలక్ష్మి పెద్ది ఫోటోని కూడా ఇస్తుంది. సరే అయితే వెళ్ళి ఒక కంప్లైంట్ రాసివ్వండి, బతికుంటే వెతికి పంపిస్తాము అని చెప్పేసి అనగానే చక్రికి విపరీతమైన కోపం, ఏడుపు రెండూ వస్తాయి. చక్రి ముందుగా అక్కడ ఏమీ అనలేక బయటికి వెళ్ళిపోయి కూర్చుని విపరీతంగా ఏడుస్తాడు. మహాలక్ష్మి ఏమో అక్కడ ఫామ్ ఫిలప్ చేసి ఆ కంప్లైంట్ ఆ పోలీస్కి ఇచ్చేసి సరే సరే వస్తాను అని చెప్పేసి బయటికి వస్తుంది. బయటికి వచ్చి చూస్తే చక్రి కనిపించడు. కానీ తీరా అటు ఇటు చూసేసరికి చక్రి ఒక గట్టు మీద కూర్చుని చిన్న పిల్లోళ్ళ ఏడుస్తూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి చక్రి దగ్గరికి వచ్చి, ప్లీజ్ చక్రి ఏడవకండి, చాలా దారుణంగా ఏడుస్తున్నారు, అలా ఏడవకండి, పెద్ది వచ్చేస్తాడు, ఏం కాదులే అని చెప్పేసి ఓదారుస్తుంది చక్రిని మహాలక్ష్మి. అప్పుడు చక్రి, ఏం చెప్పమంటారండి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు మా అన్నయ్యే అన్నీ తనే చూసుకునేవాడు, అమ్మ నాన్న అన్నీ తనే అయి పెంచాడు, ఎంత ప్రేమగా చూసుకునేవాడో తెలుసా, ఒక్కరోజు కూడా మా మీద చెయ్యెత్తలేదండి, అంత ప్రేమ మేమంటే మా అన్నయ్యకి, అలాంటిది
ఇప్పుడు అన్నయ్య కనిపించకుండా పోయేసరికి నాకు అసలు కాళ్ళు చేతులు ఆడట్లేదండి. నాకు చాలా బాధగా ఉందండి. గుండెలను ఎవరినో పిండేసినట్టుగా చాలా చాలా దారుణంగా ఉందండి నా మనసు. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తాడు. అయితే మహాలక్ష్మి చాలా ఓదార్స్తుంది. ఏం పర్వాలేదు చక్రి, మీరు అలా ఏడవకండి, మన పెద్ది వస్తాడు, ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా, మీరు ఏడ్చి నన్ను కూడా ఏడిపించకండి, నాకు కూడా బాధగా ఉంది అని చెప్పేసి అంటుంది. అయితే చక్రి, ఏం చెప్పమంటారండి, మా అన్నయ్య కనిపించకపోతే ఎలా ఉందో తెలుసా నా మనసు. నా కాళ్ళు చేతులు ఏవి పని చేయట్లేదు, ముఖ్యంగా నా బుర్ర అయితే అస్సలకే పని చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలేసి, ఎంత ప్రేమగా చూసుకునేవాడో అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తుంటే మహాలక్ష్మి చక్రిని చూసి తన భుజం మీద ఇలా పడుకోబెట్టుకుని ఏడవకండి ఏడవకండి అని చెప్పేసి బ్రతిమాలుతుంది. అయితే చక్రి మాత్రం చిన్న పిల్లోళ్ళ ఏడుస్తూనే ఉంటాడు వాళ్ళ అన్నయ్య కోసం. అయితే ఏడ్చిన చక్రిని పైకి లేపి మహాలక్ష్మి, ఏం పర్వాలేదు, మీరు లెగండి, మనం వెళ్దాం, ఇంటికి వెళ్దాం, కంప్లైంట్ ఇచ్చాం కదా, మన వంతు ప్రయత్నం మనము చేద్దాం, పోలీసుల ప్రయత్నం పోలీసులు కూడా చేస్తారు అని చెప్పేసి ధైర్యం చెప్తుంది చక్రికి. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి వంట చేసేసి అందరికీ పెడుతుంది, కానీ ఎవ్వరూ తినరు. అయితే కన్నా దగ్గరికి వచ్చి, కన్నా దా భోంచేద్దు కానీ దా తినిపిస్తాను నీకు అంటే, నాకు అన్నం వద్దు, నాకు అన్నయ్యే కావాలి, అన్నం అంటేనే అన్నయ్య, అందరూ అమ్మ అంటారు, కానీ నాకు అన్నీ మా అన్నయ్యే, అతను లేనిదే నేను ఒక్క ముద్ద కూడా తిన్ను, నాకు ఏదో అయిపోతుంది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు కన్న. అయితే కేశవ చక్రి కన్నా దగ్గరికి వచ్చి, ఒరే నీకు ముందు నుంచి చెప్తున్నాను, ప్లీజ్ రా, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ముఖ్యంగా నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు, అన్నయ్య కనపడట్లేదు దానికంటే నిన్ను చూస్తేనే ఎక్కువగా భయంగా ఉందిరా, ప్లీజ్ నువ్వు మాత్రం ఇలా అయిపోకు, తీరా అన్నయ్య వచ్చిన తర్వాత నువ్వు గనక బాగోలేకపోతే అన్నయ్య చాలా బాధపడతాడు రా, ప్లీజ్ రా, నువ్వు మాత్రం చక్కగా భోజనం చేసేసి కూర్చోరా అని చెప్పేసి చక్రి అలాగే కేశవ బ్రతిమాలుతారు. అయితే ప్లీజ్ ఎలాగైనా సరే తిను, నేను చెప్తున్నాను కదా, మన పెద్ది వస్తారు, ఎక్కడికి వెళ్ళిపోతారు మన అందరినీ వదిలేసి అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అందరి బ్రతిమలాడిన తర్వాత ఒక 4 ముద్దలు తినేసి, ఇంకా చాలు వదిన, ఇంతకు మించి నేను తినలేను అని చెప్పేసి అంటాడు కన్న. తర్వాత ఎంతో చూస్తారు పెద్ది కోసం, ఎంతో ఏడుస్తాడు చక్రి పెద్ది కోసం. అలాగే నారాయణ కూడా వచ్చి, ఎరా ఏమైనా కనబడ్డా పెద్దోడు అని అడుగుతాడు వచ్చి. కానీ అందరూ కూడా అడ్డంగా బుర్రూపుతారు, నాకు కూడా ఎక్కడా కనిపించలేదురా, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు, ఇంటికి గనక రావాలి, వీడి పని చెప్తాను, మనల్ని అందరినీ వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాడు, నా పెద్దోడే పెద్ద బంగారం, అలాంటిది మనల్ని అందరినీ వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయాడు, నేనంటూ ఏమైపోతాను అని ఆలోచించాడా, మీరందరూ ఏమైపోతారని కూడా ఆలోచించాడా వాడు, అలా వెళ్ళిపోతే ఏమనుకోవాలి, ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదురా, నాకైతే ఏమీ వద్దు, నాకు అసలు ఓపిక కూడా లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అక్కడి నుంచి ఏడుపుతో నారాయణ కూడా బయటికి వెళ్ళిపోయి తన మంచం మీద పడుకుని, ఒరే పెద్దోడా ఎక్కడున్నా ఇంటికి వచ్చేరా అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఈలోపు గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తారు. ఎరా అన్నయ్య కనిపించట్లేదంట కదా, ఏమైంది, ఎవరికైనా చెప్పారా, అసలు ఎవరినైనా అడిగారా అని చెప్పేసి అడుగుతుంది తాయారు. అయితే కన్నా, అందరికీ చెప్పాం, అందరూ వెతికారు, అందరు కూడా మాకు లేదు, మాకు తెలియదనే చెప్తున్నారు, ఏం చేయాలనేది ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఎక్కడా లేడు అన్నయ్య, అందరూ కలిపి వెతికాం, అసలు ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి అంటారు. అప్పుడు తయారు వాళ్ళ ఆయన, ఏం మరి పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అమ్మ అని అడుగుతాడు మహాలక్ష్మితో. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అంకుల్, కాకపోతే చూస్తామని చెప్పేసి అన్నారు, మనం కూడా వెతికితే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము కూడా వెతుకుతున్నామని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అయితే తాయారు కూడా, నాకేమైనా తెలిస్తే నేను కూడా చెప్తాను రా, మీరేం బాధపడకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అక్కడి నుండి తాయారు వాళ్ళ ఆయన ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. వీడు ఎక్కడికి పోయాడు పాపం, వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు వీడి కోసం, అలా ఎలా వెళ్ళిపోతారు, అయ్యో ఎక్కడున్నాడో ఏంటో ఈ పిచ్చోడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తాయారు. అయితే అందరూ కూడా ఇంట్లో పడుకోవడం మానేసి బయటే వస్తాడు పెద్ది అనుకుంటూ చక్రి, మహాలక్ష్మి, కన్న, కేశవ, నారాయణ అందరూ కూడా బయటే కూర్చొని పెద్ది కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ పెద్ది ఎంతకీ కనపడ్డు, అలాగే రాడు. అప్పుడు నారాయణ అంటాడు, నాకెందుకో కొంచెం డౌట్గా ఉందిరా బన్సీ మీద అని చెప్పేసి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా, అతనేం చేశాడు అని అడుగుతాడు చక్రి. అప్పుడు నారాయణ,
అది కాదురా, వాళ్ళ చెల్లుంది కదా, ఎవరు ఆ పిల్ల పేరేంటి? మనీషా. ఆ మనీషా ఉంది కదా, తనతో బాగానే ఉంటాడు కదా వీడు. నాకెందుకు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని కూడా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది అక్కడికి వెళ్ళి అడిగితే బాగుంటుందేమో, ఆ ఇల్లు ఏమైనా తెలుసా మీకు అని చెప్పేసి అంటాడు నారాయణ. నీకు ఊహకి తెలిసినవన్నీ నువ్వు అలా వాగడం కాదు. మా అన్నయ్య ఎందుకు అలా చేస్తాడు? వద్దు, అయినా అలా ఆలోచించడం కూడా అనవసరం. అన్నయ్య మన ఎవరిని బాధ పెట్టడు, తెలుసు కదా నీకు అని చెప్పేసి అంటే, నాకెందుకు అలా అనిపించిందిరా. ఆ బన్సీ ఈడు బాగా మాట్లాడుకుంటారు కదా, ఆ మనిషితో కూడా బాగానే మాట్లాడతాడు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి ఏమైనా తెలిసేమో అని నా డౌట్ రా అని చెప్పేసి అంటాడు నారాయణ. అప్పుడు చక్రి అలాంటిది ఏమి ఉండదులే, నువ్వు కూర్చో అని చెప్పేసి అంటాడు. అయితే మహాలక్ష్మి ఏమో కన్నా కన్నా అని పిలుస్తుంది. కన్నా ఏమో అలా ఆలోచిస్తూ కూర్చుని అలా ఉండిపోతాడు. కేశవ ఏమో వేరే చోటకు వెళ్ళి ఎక్కడికైనా వెతుకుతే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటాడు. ఎక్కడికి వద్దు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి అందరినీ కూడా లోపలికి వెళ్ళిపోమంటాడు చక్రి. అయితే అందరూ లోపలికి వెళ్ళిపోతాడు. నారాయణ తన మంచం మీద పడుకొని తన పెద్ద కొడుకు గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. కానీ చక్రికి వాళ్ళ నాన్న అన్న మాటలు పదే పదే గుర్తొస్తాయి. నాకెందుకో డౌట్గా ఉంది, ఆ బన్సీ వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళాడేమో, అన్నయ్యకి కూడా ఎవరు బాగా తెలుసు, ఆ పనిచేసే వాళ్ళే కదా, అందులోనూ ఆ బన్సీ మనీషాతోనే బాగా మాట్లాడతాడు అన్నయ్య, నాకు తెలిసి వాళ్ళ ఇంట్లోనే ఉండుంటాడంటావా అన్న డౌట్ వచ్చి చక్రి ఇంటి దగ్గర నుండి మళ్ళీ పెద్దిని వెతకడానికి వెళ్తాడు. అలాగే చక్రికి ఆలోచన వస్తుంది. పొద్దున్న బన్సీని అడిగితే కొంచెం తడబడ్డాడు కదా, నాకెందుకో వాళ్ళ ఇంట్లోనే ఏమైనా ఉన్నాడంటావా అని చెప్పేసి ఇంకా దారి మధ్యలో అలా ఆలోచించుకుంటూనే వెళ్తాడు. అయితే చక్రి వాళ్ళంతా పనిచేసే వాళ్ళందరూ ఉండే వీధిలోకి వెళ్తాడు. అయితే అక్కడ ఒకరిని అడుగుతాడు, నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అదే బన్సీ వాళ్ళ ఇల్లు ఇటేనా అని అడిగితే, అదిగో అన్న ఆ చివరి నుంచి ఆ 3వ ఇల్లే అని చెప్పేసి అంటాడు. థ్యాంక్ యూ అని చెప్పేసి అనుకుంటాడు చక్రి. కరెక్ట్గా గుమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుడా మా అన్నయ్య ఖచ్చితంగా నేను డోర్ తీయంగానే మా అన్నయ్య నాకు కనిపించాలి, మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడని నా మనసు చాలా గట్టిగా చెప్తుంది, ప్లీజ్ దేవుడా అన్నిటికీ నువ్వే ఉన్నావు, మా అన్నయ్య ఇక్కడే ఉండేలా చూడు తండ్రి, ప్లీజ్ తండ్రి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చక్రి. అయితే డోర్ కొడతాడు చక్రి. డోర్ తీసాక ఎదురుగుండా బన్సీ కనిపిస్తాడు. అదేంటి చక్రి, నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పేసి అడుగుతాడు. మా అన్నయ్య కోసం వచ్చాను నేను అని చెప్పేసి అంటాడు. మీ అన్నయ్య అంటే అని చెప్పేసి తడబడుతూ ఉంటాడు బన్సీ. ఒకసారి జరుగు అని చెప్పేసి జరిపి చూడంగానే అక్కడ కూర్చొని అలా దిగాలుగా ఉంటాడు మాధవాన్ని చూసి చక్రి విపరీతంగా ఆనందపడిపోతూ బన్సీ వైపు కోపంగా చూస్తాడు, అబద్ధం చెప్పాడని. అయితే అన్నయ్య అని చెప్పేసి పిలుస్తాడు చక్రి మాధవాని. మాధవ మాత్రం అలా దిగాలుగా కూర్చునే ఉంటాడు. మనీషా ఏమో చపాతీలు చేస్తూ ఉంటుంది. అయితే పెద్ది మాత్రం దిగాలుగా కూర్చొని ఉంటాడు. అప్పుడు అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి ఎంతో ప్రేమగా పిలుస్తాడు చక్రి. అయితే చక్రి వైపు చూస్తాడు పెద్ది. అప్పుడు పెద్ది, అదేంట్రా నువ్వేంటి ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అంటాడు. అంటే నేను నీకోసం రాకూడదా, ఎంత వెతికాం నీకోసం, మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అన్నయ్య నువ్వు, ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా, ఇంకోసారి మమ్మల్ని వదిలేసి వెళ్ళకు అని చెప్పేసి గట్టిగా కౌగిలించుకుంటాడు మాధవాని. ఒరే ఏడవకరా, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందిరా, నాకేమైనా కావాలని వచ్చానా, నీకోసమే కదా ఇంట్లోంచి వచ్చేసాను, ప్లీజ్ రా ఏడవకరా అని చెప్పేసి అంటాడు మాధవ. ఏడవకేంటన్నయ్య, ప్రాణం పోయినట్టు అయిపోయింది, ఎంత బాధ అనిపించిందో తెలుసా, నీకేం తెలుసు ఎంత పిచ్చి పిచ్చిగా వెతికామో నిన్ను, ఛీ ఇలా చెయ్యకన్నయ్య ఇంకెప్పుడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు చక్రి. అప్పుడు మాధవ, నేను ఇంకెప్పుడు ఇలా మిమ్మల్ని వదిలేసి వెళ్ళనురా అని చెప్పేసి అంటాడు. బన్సీకి అలాగే మనీషాకి థ్యాంక్స్ చెప్పి, సరేరా ఇంక వెళ్తాను, మళ్ళీ వీళ్ళు అసలు నన్ను వదిలిపెట్టరు తెలుసు కదా, నేను మాత్రం ఇంకెప్పుడు వీళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, సరేరా ఆశ్చర్యం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు చక్రి. అయితే చక్రి బండెక్కించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు పెద్దిని. ఇంటికి వచ్చిన తర్వాత కన్నా విపరీతమైన ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అన్నయ్యని కౌగిలించుకుంటాడు. రే కన్నా అంటే, ఎందుకన్నయ్య వదిలేసి వెళ్ళిపోయావని విపరీతంగా ఏడుస్తూ మాధవాని అస్సలు వదిలిపెట్టాడు కన్నా. వెనకాల కేశవ కూడా వస్తాడు. కేశవ కూడా కౌగిలించుకొని, ఏంటన్నయ్య ఇలాంటి పని చేసావు నువ్వు, నిన్ను వదిలేసి మేము ఎలా ఉండగలం అనుకున్నావు, ఏమైనా పిచ్చా నీకు, అలా వెళ్ళిపోతావే మమ్మల్ని వదిలేసి అని ఏడుస్తూ ఉంటాడు కేశవ కూడా. అయితే కాలు కడుక్కొని లోపలికి వెళ్తూ నారాయణని చూస్తాడు పెద్ది. చూసిన తర్వాత సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత అందరూ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళకన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నిన్ను వదిలేసి మేము అసలు ఉండలేము అని చెప్పేసి అందరూ కూడా కౌగిలించుకుంటారు. మహాలక్ష్మి కూడా ఎంతో సంతోషిస్తుంది పెద్దిని చూసి. ప్లీజ్ పెద్ది, ఇంకెప్పుడు మీరు వెళ్ళకండి, మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్, మీరు లేనిదే అసలు ఈ ఇల్లులానే లేదు అని చెప్పేసి అంటుంది. లేదమ్మా, ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి అంటాడు పెద్ది. అయితే అందరూ చాలా సంతోషంగా ఉంటాడు. చక్రి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్న తర్వాత కూర్చో అన్నయ్య, మంచినీళ్ళు తీసుకొస్తాను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాడు పెద్ది కోసం. చక్రి మంచినీళ్ళు తాగిన తర్వాత పెద్ది ఆ పక్కన కూర్చొని ఉంటాడు. అప్పుడు నారాయణ లోపలికి వచ్చి పెద్దిని పైనుంచి కింద దాకా చూసుకొని సీరియస్గా చూస్తూ ఉంటాడు. నాన్న అది అనేటప్పుడు చాచిపెట్టి ఒకటి కొడతాడు నారాయణ పెద్దిని. అప్పుడు అందరూ కూడా షాక్ అవుతారు. నాన్న అని ఆపండ్రా, అసలు ఏమనుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయావు అనుకోవాలి, ఎంత పిచ్చెక్కిపోయిందో తెలుసా నాకు నువ్వు కనబడిపోయేసరికి. ఊరూరా వెతికాము, గల్లీ వెతికాము, ఎక్కడికి వెళ్ళిపోతావు మమ్మల్ని వదిలేసి, ఆడెవడో ఏదో అన్నాడని చెప్పేసి నువ్వు నష్టజాతకుడు అయిపోతావా, పిచ్చేంట్రా నీకేమైనా ఈ పిచ్చి జాతకాలన్నీ నమ్ముకుంటూ. నిన్ను నచ్చి నువ్వు మెచ్చే ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు వస్తుంది, అలాగే అలాంటి వ్యక్తి కూడా నీ జీవితంలోకి వస్తుంది, అంతే తప్ప మమ్మల్ని అందరిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావురా నువ్వు, ఇదేనా నీకు నేను నేర్పించింది, ఇంకొకసారి ఇంట్లోంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన వచ్చిందంటే కాలు విరగ్గొట్టేస్తాను రా, సర్లే భోంచెయ్, కోపంలో కొట్టాను ఏమనుకోకు అని నారాయణ అక్కడి నుంచి ఆనందంతో కన్నీళ్ళు తుడుచుకొని బయటికి వస్తాడు. అమ్మయ్య, నా పెద్ద కొడుకు కనిపించాడు అనుకుంటా. అందరూ కూడా చాలా సంతోషంగా అందరూ చక్కగా కూర్చొని భోంచేస్తూ అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇలా కదా ఇల్లు ఉండాల్సింది, అమ్మ చాలా బాగుంది అని చెప్పేసి అందరూ కూడా కడుపు నిండా తృప్తిగా భోంచేస్తారు. అన్నయ్య, నీ చేత్తో రేపు ఖచ్చితంగా నాకు వంట చేసి పెట్టాలన్నయ్య అంటాడు కన్న. నాకు కూడా అన్నయ్య అని చెప్పేసి అంటాడు చక్రి. అప్పుడు అందరూ కూడా నవ్వుతూ భోంచేస్తారు. అప్పుడు అనుకుంటూ ఉంటాడు పెద్ది, ఇంకెప్పుడు వీళ్ళని వదిలేసి వెళ్ళకూడదు అని చెప్పేసి. అయితే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. ముందుగానే మన ఛానల్లో వీడియోస్ తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పై క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.